మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమలలో ఉన్న ప్రజలకు కానీ తిరుపతి, రేణిగుంట, చంద్రగిరిలో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ నిర్ణయాన్ని మొట్టమొదటి సమావేశంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంత తొందరగా వీళ్ళు అమలు చేస్తారనేది కూడా సాధ్యమవుతుందని నేను అనుకోలేదు. కానీ అతి తొందరలో వీళ్ళందరూ కూడా రాత్రిపగలు కష్టపడి మీకోసం ఈ ఏర్పాట్లన్నీ చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇందులో వేరే వాటికి తావు లేకుండా మీరు నిర్భయంగా ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని దర్శించుకుంటారని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు తిరుపతి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించడం స్పెషల్ గా చాలా మంచి పరిణామం. ఇది సుదినం అని నేను భావిస్తున్నాను. ఇది చాలా రోజుల తర్వాత ఇది మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల మొదటి మంగళవారం చైర్మన్ గారు చెప్పినట్టు 4 మండలాల్లో ఉన్న స్థానికులకి దర్శనం అవకాశం కల్పిస్తున్నాము. టికెట్స్ అన్ని కూడా మొదటి మంగళవారానికి ముందు వచ్చే ఆదివారం ఏదైతే ఉంటుందో అంటే 2 రోజుల ముందు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా తిరుమలలో కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. బాలాజీ నగర్ లో కమ్యూనిటీ హాల్లో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళా 3 నెలల తర్వాత మళ్ళీ అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఏర్పాట్లు బోర్డు నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా వీటి మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా బాగా స్పందించి తొందరగా ఈ సాఫ్ట్వేర్ రెడీ చేయడం దగ్గర నుంచి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం దాకా కూడా చేశారు. చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. నెలలో ప్రస్తుతం అయితే 2500 ఇక్కడ కింద 500 పైన డిమాండ్ బట్టి దాన్ని పరిశీలిస్తాం. మళ్ళీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు స్థానికులకి స్వామివారి దర్శనాన్ని కల్పించే క్రమంలో భాగంగా ఉదయము తిరుపతిలో కౌంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. చైర్మన్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, అలానే చంద్రగిరి ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు 6 కౌంటర్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ తిరుమలలో 500 టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 చోట్ల కూడా చాలా తక్కువ సమయంలో వితిన్ సమ్ లెస్ దెన్ 30 సెకండ్స్లో మనం టికెట్ జనరేట్ చేసి భక్తులకి అందజేయటం జరుగుతుంది. ఎక్కడా కూడా వెయిటింగ్ పీరియడ్ లేకుండా చర్యలు తీసుకోవటం జరిగింది. అలానే లాస్ట్ 3 రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షం ఉన్నా కానీ టీటీడీ అధికారులు కానీ మా విజిలెన్స్ సిబ్బంది కానీ 2 కూడా కోఆర్డినేట్ చేసుకొని 2 చోట్ల కూడా భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇది చాలా మైల్ స్టోన్. చాలా రోజుల తర్వాత కూడా టీటీడీ పాలక మండలి మొదటి సమావేశంలో తీసుకున్న రిజల్యూషన్ని చాలా ఫాస్ట్గా, అంతేవిధంగా చాలా ఫాస్ట్గా కూడా అధికారులు అందరూ కూడా ఐటీ సిస్టాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకొని అలానే ఈ రకమైన దర్శనం కల్పించడం వల్ల మళ్ళీ బయట భక్తులకు ఏమన్నా అనే డౌట్ కూడా రావచ్చు. వాళ్ళకి తగ్గించి ఇలా ఇస్తున్నారన్నది ఆ రకమైనవి ఇవి కూడా ఎస్ఎస్డీలు కానీ లేకపోతే ఎస్సీడీలు కానీ మిగతా రకమైన స్లాటెడ్ దర్శనాలను కూడా ఎక్కడా కూడా తగ్గించకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ అటు
బయట నుంచి వచ్చే భక్తులకి ఉన్న సౌకర్యాలను అదే విధంగా పెంచుకుంటూ అదేవిధంగా లోకల్లో ఉన్న భక్తులకు కూడా అవకాశాలు కల్పించడం జరిగింది. దీనికి ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేయటం వలన ఇంత మంచిగా బ్యాలెన్స్ చేసే అవకాశం వచ్చింది. దీన్ని చాలా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలానే చూస్తుంటే కూడా భక్తుల వైపు నుంచి చాలా ట్రెమెండియస్ రెస్పాన్స్ ఉంది. ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది, అందరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాము. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి నివాసుల కోరిక నెరవేర్చిన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన తిరుపతి తిరుమల పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, సభ్యులు, అధికారులు, స్థానికుల కోరిక ప్రకారం దర్శన భాగ్యం 5 సంవత్సరాలు నిలిపేసిన దాన్ని మరలా పునఃప్రారంభించి చేయడం వాళ్ళని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, చైర్మన్ గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటూ ఆ రోజు ఎన్నికలకు ముందు తిరుపతి వాసుల కోరిక చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు రావడం, తిరుమల స్థానికులకు దర్శన భాగ్యం వెంటనే కల్పిస్తామని మాట ఇవ్వడం, ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి మన చైర్మన్ గారికి, అది కూడా చైర్మన్ గారు మొట్టమొదటి పాలక మండలి మీటింగ్లో ఈ యొక్క అవకాశాన్ని తిరుపతి ప్రజలకు కల్పించారు. జీవితంలో ఎప్పుడు ఎన్డీఏ కూటమి గౌరవ చంద్రబాబు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని మర్చిపోలేని విధంగా తిరుపతి ప్రజలు కాపాడుకుంటారని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన మరి ఎన్డీఏ ప్రభుత్వం, టీటీడీ అది పాలకులు అందరికీ కూడా, పరిపాలన అధ్యక్షులందరికీ కూడా మరొకసారి అధికారులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత స్థానికులకి ప్రత్యేక దర్శనం కల్పించడానికి ముందుండి చేసినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, ఈఓ గారికి, జేఓ గారికి, పాలక మండలి అందరికీ, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గం గతంలో ఎప్పుడు లేకపోయినా ఈసారి నన్ను గెలిపించినటువంటి చంద్రగిరి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఇష్టపాత్రులైన చిల్చానూరు, అలివేలి మంగాపురం 2 చంద్రగిరి నియోజకవర్గంలో, చంద్రగిరి మండలం రూరల్లో ఉంది కాబట్టి ఈ విజ్ఞప్తిని కూడా మా పెద్ద ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకుని వెళ్ళి వెంటనే ఆయన కూడా అధికారులకి, మన చైర్మన్ గారి దృష్టి తీసుకుని వెంటనే దీన్ని అంగీకరించిన పాలక మండలికి అందరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పత్రికా సోదరులందరూ కూడా మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీవారి మెట్టు ఉండేది ఇక్కడి నుంచి గతంలో ఉండేది కాబట్టి ఇక్కడ ఇచ్చిన అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కానీ టీటీడీ అనేది స్వచ్ఛంద సంస్థ అందరికి కూడా ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా చంద్రగిరి నియోజకవర్గం తరఫున సహకరిస్తూ నేను కూడా